హాయ్ అందరికీ. బాత్రూమ్ ఎక్కువ మురికిగా ఉన్నప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా అయితే మా బాత్రూమ్ చూడండి ఎంత మురికిగా ఉందో. ఈ మురికి మొత్తం ఈజీగా ఎలా క్లీన్ అవుతదో, నేను ఏమేమి వాడతానో, ఎలా క్లీన్ చేస్తానో కూడా చూపిస్తాను. ముందుగా అయితే నేను ఫస్ట్ ఒక ఛానల్ పెట్టున్నాను. అది డిలీట్ అయితే చేసున్నాను. అందులో బాత్రూమ్ క్లీనింగ్ వీడియో పెడితే చాలా వ్యూస్ వచ్చాయి. మళ్ళీ మా బంధువులు ఎవరైనా వచ్చినా కానీ మా బాత్రూమ్‌కి ఏం వాడతావు అని చెప్పి చాలామంది నన్నైతే అడుగుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళందరి కోసం నేను ఎలా క్లీన్ చేస్తానో వీడియో అయితే తీశాను. ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళుంటే చూడొద్దు. ముందుగా అయితే బాత్రూంలో ఉండే వస్తువులన్నీ తీసైతే బయటైతే పెట్టేసాను. తర్వాత నేను గోడ టైల్స్‌కి గానీ, కింద టైల్స్‌కి గానీ రూఫ్ అయితే వేస్తాను. హార్పిక్ వాడతాను. హార్పిక్ అంటే ఇక్కడ ఫస్ట్ 10 అని ఉంది గదా! నేను డీమార్ట్‌లో అయితే ఇది తీసుకున్నాను. ఇంకా హార్పిక్ అయినా ఇదైనా ఒకటే. అందుకని చెప్పి ఏదో ఒకటని చెప్పి తెచ్చాను. ఇంక ఇక్కడ బేసిన్‌కైతే హార్పిక్ మొత్తం వేసుకొని బ్రష్‌తో మొత్తం అప్లై చేసేస్తాను. తర్వాత చుట్టూ ఉండే టైల్స్‌కి, కింద టైల్స్‌కి, రూఫ్‌నైతే డైరెక్ట్‌గా వేసేస్తాను. లేకపోతే ఏదైనా డబ్బాలో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కూడా బ్రష్‌తో అప్లై చేసుకోవచ్చు. నేనింక మొత్తం ఒకేసారి డైరెక్ట్‌గా అయితే ఇక్కడంతా చల్లి బ్రష్‌తో అయితే కొంచెం స్ప్రెడ్ చేసేస్తాను. మొత్తం స్ప్రెడ్ చేసేసి 20 మినిట్స్ అలాగే వదిలేయాలి. రూఫ్‌ని బకెట, మగ్గుకి కూడా వేస్తాను. ఎక్కువ మురికి ఉన్నప్పుడు రూఫ్ గాని వేస్తే మురికి ఈజీగా పోతుంది. ఇక్కడ బకెట్‌కి, మగ్గుకి కూడా వేసేసి ఇంకా 20 మినిట్స్ అయితే అలాగే వదిలేసాను. మినిట్స్ తర్వాత బ్రష్‌తో అయితే టైల్స్ మొత్తం క్లీన్ చేసేస్తాను. చుట్టూ ఉండే టైల్స్ కూడా స్క్రబ్బర్‌తో గానీ, బ్రష్‌తో గానీ క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే స్క్రబ్బర్‌తో క్లీన్ చేసేస్తాను. ఇంకా అలాగే క్లీన్ చేయకుండా ఒక బకెట్‌లో నీళ్ళు తీసుకొని విమ్ లిక్విడ్ అయితే వేసుకుంటాను. విమ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత అందులో స్క్రబ్బర్‌ని ముంచుకుంటూ క్లీన్ అయితే చేసేస్తాను. అదేవిధంగా వాటర్ ట్యాప్స్ కానీ, బకెట్, జగ్ కానీ, సబ్బు పెట్టుకునే ట్రేలు కానీ మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను. విమ్ లిక్విడ్‌తోనే వాటర్ ట్యాప్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను. బకెట్, జగ్గు కూడా రూఫ్‌తో క్లీన్ చేసుకుంటాం కదా! అలాగే విమ్ లిక్విడ్‌తో కూడా క్లీన్ చేసుకొని తర్వాత మొత్తం వాటర్‌తో అయితే కడిగేస్తాను.
అంతా క్లీన్ చేసినంకైతే బాత్రూమ్ ఇలా ఉంది. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనైతే తీశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.